ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మార్చి 14 ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది. ఇందులో రాధారంగ మిత్ర 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారాయణ, నేను మరి మా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, మొత్తం రాధారంగ మిత్ర కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగ మిత్రమండలి 42 నియోజకవర్గాల కమిటీలు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ 14న మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది. అదే చలో పిఠాపురం. అలాగే 14 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి భారీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మచిలీపట్నంలో చేశారు, అది ప్రజలందరూ తెలుసు. దానికి ధీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు మళ్ళీ మనకు తిరిగి పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మేము రాధారంగ మిత్రమండలి పూర్తిగా ఆయనకి మద్దతు తెలియజేశాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి, అందువల్ల ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి రంగా గారి అభిమానులు ఒక కులం కాదు, అన్ని కులాల్లో ఉన్నారు రంగా గారి అభిమానులు. కులాలకు మతాలకు అతీతంగా మహిళలు కానీ రంగా గారి అభిమానులు, రంగా గారు అందరి వాడే ఎలాగో అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి వాడే. అన్ని కులాల్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభకి భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా రాధారంగ మిత్రమండలి విజ్ఞప్తి చేస్తూ, మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు ఏ విధంగా అయితే స్పందించేవాళ్ళు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు, పేదలను ఆదుకుంటున్నారు, అందరికీ అండగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మీ వంతుగా మేము రాధారంగ మిత్రులు రంగా గారి అనుచరుడిగా ఆనాడు పిలిపిస్తే ప్రతి ఒక్క రంగా గారి అభిమానులు మా పిలుపు మేరకు ఇప్పటి వరకు మా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాము. అలాగే ఈసారి కూడా ఈ యొక్క రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో 1.5 మంది ఉన్నారు రాష్ట్రంలో, అందరూ కూడా ఈ యొక్క పిఠాపురం ఆవిర్భావ సభకి వచ్చి తప్పకుండా జయప్రదం చేయవలసిందిగా రాధారంగ మిత్రం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని తెలుగు రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ 14 జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాధారంగ మిత్రమండలి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మోడీ గారి అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నింటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధారంగ మిత్రమండలి తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. జిల్లా పిఠాపురం అని ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో జిల్లా పిఠాపురం అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావించి ఇప్పటికి 11 years 11 years కంప్లీట్ అయ్యి 12 years పట్టిన సందర్భంగా అందరూ కూటమి అభ్యర్థులు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, కొల్లురంగ గారి ఆశీస్సులతో అందరూ వెళ్ళాలని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ వెళ్ళి మా కూటమి బలవని తెలియజేయాలని అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మా వాళ్ళందరూ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో వెళ్తున్నారు. అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయం పూర్తి చేయాలని మనసు కోరుకున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు మన బుల్లెట్ ధర్మారావు గారు ఆనాటికి మన కూటమి ఏర్పడినప్పటికీ కూడా అన్ని జిల్లాల్లో కంపెనీ వేయటం, ఆ కంపెనీతో పాటు అందరూ కూడా ఉత్సాహపరచడం, అందరూ కూడా ఉత్తేజపరచడం, కార్యకర్తలని చేసుకుంటూ కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలు సహాయ సహకారాలు చేశారు.
మన బుల్లెట్ ధర్మారావు ఆలపాటి రాజా గారిని అంతా కూడా అందరినీ కూడా ప్రతి చేసి ప్రతి పట్టణానికి కూడా పశువులను తిరిగి అక్కడ కూడా 89,000 మేరకు తీసుకున్నాక ఇది కూడా పాత్ర వహించారు. రేపు జరగబోయే కార్యక్రమం 14వ తారీఖు నాడు మన జనసేన కాపు నాయకుల ఆవిర్భావ సభ కూటమి నాయకులు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు మోడీ అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి రేపు జనసేన ఆవిర్భావ సభ అంటే కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరూ వచ్చి మన నాయకుడు అయినటువంటి మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనాడు రంగానాథ గారిలాగా కాకుండా ఆయన కన్నా ఇంకా ఆయనలో ఉన్న ఆశయాలన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. ఇలా రేపు జరిగే సభ కూడా అందరూ రావాలి, అందరూ తరలామని చెప్తూ మన రంగానాథ ముఖ్యమంత్రి మన బుల్లెట్ ధర్మారావు గారు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన ఆ నడవలు అందరూ కూడా నడుచుకుంటే ఆ రోజు మనంతా పిఠాపురం వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి రంగా మిత్ర మండలి తరఫున రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మన కాపు నాయకులు అలాగే కూటమి సభ్యులు బీజేపీ అటు తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ కూడా పిఠాపురం తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే మన నాయకులందరూ కూడా పిఠాపురం రావాలని చెప్పి ధర్మారావు గారు కోరుకుంటున్నారు.